వెండి బంగారము లాంటి క్షయ వస్తువుల వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందరూ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. మరింత బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. అందరి మాటలు చెప్పండి. అమూల్యమైన రక్తము అనగా నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తము, మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి వారము. వారికి దేవుడు ఇచ్చేటువంటి ఈ ఆశీర్వాదం, మీరు నా ప్రజలై ఉన్నారు, నేను మీ దేవుడినై ఉన్నాను, నేను మీ దేవుడినై ఉన్నాను, నీవు నా కుమారుడివై ఉన్నావు, నీవు నా కుమార్తెవై ఉన్నావు. యెహోవా చేత విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురు గాక. హల్లెలూయా. ఎవరు పడితే వారు పలకడానికి కాదు, వీళ్ళు లేదు, పలకలేము. ఎందుకంటే ప్రభువునందు ప్రియులారా, ఆ అధికారం మనకు ఉండదు. ఎవరమైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడతామో, ఎవరమైతే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటామో, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగేటువంటి వారే నిత్య జీవము గలవారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి ఏమి లేదండి. ఈరోజు ఏ ఆశీర్వాదం కావాలని దేవుని ద్వారా మీరు ఎటువంటి గొప్ప కార్యం కోసం ఎదురు చూస్తున్నా, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన యొక్క కుడి చెయ్యి మహోన్నతమాయను. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసేది. హల్లెలూయా. ఈ కృతజ్ఞత ఆరాధన ద్వారా దేవుని సేవకులు దేవుని పక్షముగా నిలబడి వారు ఒక గొప్ప ద్వారాన్ని తెరుస్తూ ఉన్నారు. 100వ కీర్తన 4వ వచనాన్ని మీరు పరిశీలన చేస్తే, 100వ కీర్తన 4వ వచనాన్ని చదవండి. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు అంటే దేవుణ్ణి ఆయన చేసినటువంటి కార్యాలు మనం ఎప్పుడైతే మనం సంభాషణ చేసుకుంటామో, జనుల్లో ప్రకటిస్తూ ఉంటామో, దేవుని యొక్క మన పట్ల చేయబడినటువంటి కార్యాలన్నిటిని గురించి ఎప్పుడైతే మనము వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఉంటామో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, ఏమవుతుందంటే ద్వారాలు తెరవబడతాయండి. ఏం తెరవబడతాయండి? కృతజ్ఞతార్పణలు చెల్లించుడి. చదవండి అమ్మా. కృతజ్ఞతార్పణలు చెల్లించుడి, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞత చెల్లించకపోతే గుమ్మాలు తెరవబడు, అంటే ద్వారాలు తెరవబడు. చాలా మందికి ఈ విషయం తెలియక దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోతా ఉంటాం. ఇదేం చెప్తాంలే సాక్ష్యం అనుకుంటా ఉంటాం, ఇది చిన్న కార్యమే అనుకుంటాం, ఇది రహస్యంగా ఉండాల్సిందే కదా. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ కూడా ఆమె బయటికి రాలేదు. దానికోసం అని చెప్పేసి ఆ ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఆమె చాలా 12 సంవత్సరాల నుండి మరుగుగానే ఉంది. కానీ ఒక అవకాశం వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు తెచ్చి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది, ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. వెంటనే రక్తపు దారి కట్టింది, స్వస్థత వచ్చింది, ఆమె సంపూర్ణంగా బాగు చేయబడింది. అప్పటికి ఏం చేస్తుందంటే ఇంకా మరుగుగానే ఉంటుంది. చాలా మంది విశ్వాసులు, దేవుని ప్రజలు ఇంకా మరుగుగానే ఉంటున్నారు. చెప్పాలంటే గిద్యోన్ లాగా గానుగు చాటున దాక్కుంటూ ఉన్నారు. దేవుడు పిలుస్తా ఉన్నాడు, మహాపరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడా గిద్యోను, నీకు సమాధానము కలుగును గాక. ఇంకా ఎన్నాడు గానుగు చాటున దాక్కుని ఉంటావు? ఇది సమయం కదా. మిథ్యానీల చేతిలో నుండి దేవుని ప్రజలైనటువంటి వారిని, శత్రువుల చేతిలో నుండి దేవుని ప్రజలైనటువంటి వారిని విడిపించడానికి దేవుడు నిన్ను తన ఆత్మ చేత అభిషేకించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలలో రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ వలె చాలా మంది మరుగుగా ఉంటూ ఉన్నారు. ఇదేం చెప్తాములే అని చెప్పేసి, కానీ
ప్రభు అంటున్నారు. నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను, ఈ స్థలంలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి, మనము దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతార్పణలు మనం చెల్లించగలిగితే మన కోసం దేవుడు నూతనమైనటువంటి ద్వారాలు తెరుస్తాడండి. హల్లెలూయా. చాలా జీవితాలలో ద్వారాలు తెరవబడకపోవడానికి, మూసివేయబడడానికి తలుపులు మన ఎదుట, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, నిదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, అది ఎవడును కూడా వేయనేరడు. దేవుడు నీ ఎదుట తీసి ఉంచినటువంటి తలుపును అది ఎవడు వేయచాలడు. ఆయన తీసిన తలుపు ఎవడు వేయలేడు, ఆయన మూస్తే ఎవడు కూడా, ఆయన మూసేశాడు. ఎందుకంటే మన కృతజ్ఞత అర్పణలు చెల్లించట్లేదు. అందుకనే సేవకుడు ఈరోజు కృతజ్ఞత ఆరాధన పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా చేత విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురు గాక అంటే, యెహోవాను స్తుతించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ అనుభవంలో ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు రక్తమందు కడగబడినటువంటి వారము, మనము ఏదైతే నోటితో ఒప్పుకుంటున్నామో, హృదయంలో విశ్వసిస్తూ ఉన్నామో, దానిని అనేక మంది ప్రజల ఎదుట మనము ప్రకటించాల్సినటువంటి బాధ్యత మనకు ఉందండి. ఇదిగో సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ. అయ్యో, నేను సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, సువార్త ఒకవేళ నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటూ ఉన్నాడు. మరి ఈరోజు అక్కడ దాకా వచ్చాను కదా అని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా లాంగ్గా ఉంది. ఇక్కడ ఎంత కొంచెం సేపు కూడా కూర్చోడానికి టైం సరిపోలేదు. వెంటనే బయలుదేరిపోయి వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకా చైర్లలో కూర్చున్న తర్వాత రిలాక్స్ అయ్యాను. అంత నాకు ఉన్నటువంటిది ఏంటంటే, అక్కడ పని ముగించుకుని అటు నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ నాకు ఉన్నటువంటిది ఏంటంటే సువార్త ప్రకటించవలసిన భారము. ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, ఒక ద్వారాన్ని తెరిచాడు, ఒక తలుపు తెరిచాడు. అది ముగ్గురైతేనేం నలుగురైతేనేం. మా తాతయ్య గారు కీర్తిశేషులు ఇజ్రాయేలయ్య గారు ప్రసంగ ప్రభు ఉన్న మరి ఇజ్రాయేలయ్య గారు చెప్పేవారు, ఇద్దరుంటేనంట చిన్న సంఘం అంట, ముగ్గురుంటేనంట పాస్టర్ గారు 30 మంది అన్నారు. మరి ఇది ఇంక నేను చెప్పాలంటే ఇది మహాసంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా చేత విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురు గాక. ఒకసారి వెళ్దాం మళ్ళీ 107వ కీర్తనలో చదవండి ఈ మాట. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతి నుండి ఆయన విమోచించిన వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంతమంది విరోధుల చేతి నుండి ఈరోజు విమోచించబడ్డారు? చేతులు అత్తట్లా చూసారా? అంటే యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడగానే మనందరి విరోధేవుడు చెప్పట్లా. చాలా మంది కొంచెం చెప్పండి. ఫాస్ట్ గారు థ్యాంక్స్ అండి. మనందరి విరోధి ఎవరండి? మన విరోధైన అపవాది ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె వెతుకుతూ ఉన్నాడు. మన సహోదరుల మీద నేరం మోపాలని రాత్రింబగళ్ళు. ప్రభునందు ప్రియులారా, మనందరి విరోధైనటువంటి, మన శత్రువు అయినటువంటి సాతాను నుండి దేవుడు మనందరిని విమోచించాడు కనుక విమోచించబడినటువంటి వారము ఆ మాట పలుకుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళం కాదు. ఇక్కడ రాయబడి ఉన్నది, రాయబడినటువంటి ప్రకారముగా 107వ కీర్తనలో ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతి నుండి విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురు గాక. గాక అనగానే దేవుని సంఘం ఆమేన్ అనాలి. ఏమనాలండి? ఆమేన్. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఒక పాట రాశారు, మీ అందరికి కూడా వచ్చిన పాటే. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని. ఒక్కసారి ఎంతమందికి పాట రాదండి? అక్కడ ఉన్నటువంటి సార్కి రాదండి. ఓకే, మిగతా అందరికి వచ్చు కదండి. వచ్చిన వాళ్ళందరూ పాడండి, చక్కగా పాడుతున్నారు. ఇంకొంచెం గట్టిగా పాడండి. రాని వాళ్ళు దయచేసి చప్పట్లు కొట్టండి, వచ్చిన వాళ్ళు కూడా చప్పట్లు కొట్టండి. అందరు కలిసి చప్పట్లు కొట్టి పాడు. ఓకే. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు,
గొప్ప రాజు దావీదు విరోధుల చేతి నుండి విడిపించబడి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 9వ కీర్తనలో మొదటి వచనంలో చూస్తే, 9వ కీర్తన మొదటి వచనంలో చూస్తే విరోధుల చేతిలో నుండి విడిపించబడినటువంటి వారు ఆ మాట పలుకుదురు గాక. ఇక్కడ రాజు సైతం పలుకుతూ ఉన్నాడు. చదవండి అమ్మా. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా యెహోవా నీ అద్భుత నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట చెప్తాం అందరూ కూడా. అందరూ ఈ మాట చెప్పండి. నా పూర్ణ హృదయముతో. నా పూర్ణ హృదయముతో. ఇంకా చెప్పాలండి, గట్టిగా చెప్పండి అందరూ కూడా. నా పూర్ణ హృదయముతో. నా పూర్ణ హృదయముతో. అండి, ఒకవేళ నేను మీకు నా మాటలైనా చెప్తే మీరు అసలు చెప్పొద్దు, గట్టిగా చెప్పొద్దు, అసలు చెప్పొద్దు. కానీ నేను చెప్తున్నాను ఏ మాటలండి, అందుకనే మీరు చెప్పాలి. ఓకేనండి? ఎంత గట్టిగా చెప్తే అంత గట్టిగా లోపలికి వెళ్తుంది ప్రభావం, అంత బలంగా మన బలహీనత బయటకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదువుదాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు గొప్ప రాజు అండి. పూర్ణ హృదయముతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను, నేను దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని